యూత్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు మీ వాటికి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటి స్కిల్స్ కలిగి ఉన్నారు? ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి. ఓకే, లాంగ్వేజ్ స్కిల్స్. సో యూ హ్యావ్ టు పొసెస్ language skills in different languages. You should possess some multi-language skills. అంతే కదా, మాకు భాష వస్తా సరిపోతుందా? ఏదో లోకల్ లాంగ్వేజ్ వచ్చు సార్, లేదా మన ట్రెడిషనల్ లాంగ్వేజ్ వచ్చు సరిపోతుందా? నో. సో యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 languages. You should possess the skills in 3 languages. 3 భాషలలో కలిసి కదా. As an Indian citizen, you should possess at least 3 language skills. 3 భాషలలో స్కిల్స్ రావాలి. తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, అడిషన్ టు యువర్ ట్రెడిషనల్ మీరు స్టడీ అవ్వడానికి స్టడీ స్కిల్స్ కావాలి, స్పోర్ట్స్ స్కిల్స్ కావాలి అంటారు. ఫర్ వాట్? స్పోర్ట్స్ స్కిల్స్ దేనికోసం? ఏమొస్తుంది స్పోర్ట్స్ ఆడితే? ఆ స్కిల్ నేర్చుకుంటే ఏమొస్తుంది? ఎలా డెవలప్ అవుతారు మీరు? ఫిజికల్ గా మెంటల్ గా కూడా డెవలప్. ఫిజికల్ గా మెంటల్ గా డెవలప్ అవ్వడానికి స్పోర్ట్స్ స్కిల్స్ కావాల్సిందే. ఇంకా ఎస్, టెక్నికల్ స్కిల్స్ కావాలి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ టెక్నాలజీ ల్యాబ్ అంతే కదా, కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నాము. టెక్నికల్ స్కిల్స్ కూడా కావాలి. నేను నేర్చుకోండి సార్. ఓకే, చాలా మంది ఏమంటారంటే ఓకే నాకు ఎందుకు సార్, నేను ఎక్కడే వర్క్ చేస్తాను. నేను మార్నింగ్ కూడా చెప్పాను మీకు కదా, మనం ఏమవ్వాలి? చేంజ్ అవుతూ ఉండాలి, మన స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేసుకుంటూ ఉన్నప్పుడే మనము వేరే వాళ్ళకి అదే చెప్పాను ఎలా ఉండాలి? లర్నర్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ లర్నర్ గా ఉండాలి. ఓకేనా? ఇదేదో మేము సరే మీరు ఎలా అనుకుంటారో తెలియదు కానీ ఓకే, జస్ట్ దీని నుంచి ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారేమో, ఎవరో ఒకరికి షాక్ కొడుతుందేమో అని అనుకుంటూ చెప్తున్నాను. ఓకే, ఒక్కరు మనంగా జాబ్ అనుకుంటూ చెప్తాను. మరి మీరు అలాగే ఉంటే రైట్, అట్లాగే మీ యొక్క ఓన్ మార్నింగ్ చెప్పాను నేను 30 లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. ఈవెన్ యు ఆర్ కాసింగ్ మీ ఆల్సో సమ్ ఇప్పుడు వెళ్తున్నాడు అది నేను వాడలేను ఆ పదము. ఇలాంటివన్నీ పీర్ గ్రూప్ అంటారు. 10th క్లాస్ ఈజ్ ఏ పీర్ గ్రూప్. మీరు అంతా ఒకే క్లాస్ కదా, 10th B ఆర్ A ఒకే క్లాస్ లో ఉన్నారు, ఒకే స్టాండర్డ్ లో చదువుతున్నారు అంటే మీరు అంతా ఒక పీర్ గ్రూప్. ఓకే, 9th క్లాస్ ఈజ్ ఏ పీర్ గ్రూప్, 8th క్లాస్ ఈజ్ ఏ పీర్ గ్రూప్. మేము టీచర్స్ అందరూ ఉన్నాం, మేము ఒక పీర్ గ్రూప్. అంటే ఒకే వర్క్ లోడ్ లో లేదా ఒకే వర్క్ టైప్ అది చేస్తున్నా మీకు ఒక పీర్ గ్రూప్. సో ఈ పీర్ గ్రూప్ స్కిల్స్ రావాలి అంటే వీళ్ళతో నేను ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేషన్ చేయాలి, రైట్? అండ్ విత్ అబోవ్ అఫీషియల్స్, మనకంటే పై వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, రైట్? పేరెంట్స్ అయితే ఎట్లా మాట్లాడాలి, అలాగే టీచర్స్ అయితే ఎట్లా మాట్లాడాలి, లేదంటే వేరే ఒక హైయర్ అఫీషియల్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ ఎలా మాట్లాడాలి, రైట్? ఈ స్కిల్స్ కూడా అవసరమే. వీటిని ఏమంటారంటే కోర్ స్కిల్స్ అంటారు. కోర్ స్కిల్స్ అదనంగా నేర్చుకునేటువంటి. సో ఇది మనల్ని ఏం చేస్తాయి అంటే ఎదుటి వాడికి పర్ఫెక్ట్ మ్యారేజ్ చూపెడతారు, రైట్? మనం మాట్లాడుతుంటే లేదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనపడగానే మనం విష్ చేసినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు ఎస్ గుడ్ యూత్ ఓకే రైట్ యూ ట్రైన్డ్ పర్సన్ వీడు అని తెలుసుకుంటాడు కదా. ఈజ్ ట్రైన్డ్ ఎట్ స్కిల్స్, ఈజ్ ట్రైన్డ్ ఎట్ స్కిల్స్. స్కిల్స్ నేర్చుకున్నాడు, ఎలా బిహేవ్ చేయాలో మీ యొక్క మాట కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా, రైట్? మనం వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాం లేదా ఏదో గుడ్ మార్నింగ్ సార్ అంటే వెతకాలని అలా మాట్లాడుతున్న అంటే అవతల వాటికి అర్థమైపోతున్నా, రైట్? ఈజ్ ఎ ట్రైన్డ్ పర్సన్, ఈజ్ ఎ స్కిల్ఫుల్ పర్సన్ అని చెప్పేసి తెలుసా. ఫ్యూచర్ లో అయితే డెఫినెట్ గా స్కిల్స్ ప్రాసెస్ చేసిన వాటికి మాత్రమే జాబ్స్ వస్తాయి డెఫినెట్ గా. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారండి, మీ యొక్క నాలెడ్జ్ ని ఎవరు టెస్ట్ చేయలేదు తెలుసా. యు నో, yes, do you know the companies who are coming to the universities or coming to the degree colleges are testing the skills of the youth. They are appointing, okay, then they are taking into their institutions as a employee తెలుసా మీకు. ఓకే, మనం చూస్తున్న క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, పలానా కాలేజ్ లో చదివేది అమ్మాయికి ఇలా జాబ్ వచ్చింది అంటే ఏం చేస్తున్నారు, ఆ మెమో తీసుకురామా 950, ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అన్నట్లేదు తెలుసా. వింటున్నారా ఇలాంటివి? ఏం చేస్తున్నారు అక్కడ? దే ఆర్ టెస్టింగ్ దేర్ స్కిల్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. అనేక రంగాలలో వాళ్ళ స్కిల్స్ ని టెస్ట్ చేస్తున్నారు. ఏంటి ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? స్టేజ్ ఫియర్. మాట్లాడమా ఒక 1 minute స్టేజ్ మీదకి రా అని చెప్తారు. సో నువ్వు అక్కడ ఎలా నిలబడ్డావు, నీ చేతులు ఎలా ఉన్నాయి,
ఎటు చూపెడుతున్నావు, నీ ఫేస్ ఎలా చూస్తున్నావు, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఓకే, అందులో ఏం చేస్తారు, స్టేజ్ మీద కాబట్టి కాలు పోతుంటారు. ఆల్రెడీ వాడికి తెలియదు అసలు ఈ కాలు పోతుంది కూడా తెలియదు, ఇలా మాట్లాడతారు కదా, ఇది పోతుంటారు. అవునా కదా, లేకపోతే అంతా అవును కదా, షేక్ అవుతుంటాయి కదా. లేకపోతే హ్యాండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోతే గట్టిగా గట్టిగా కట్టేసుకొని మాట్లాడుతున్నారు. సో దిస్ షోస్ యువర్ టెన్షన్, అర్థమైపోతుంది. లేదా కొంతమంది ఇట్లా ఇలా పిసికేస్తాను గట్టిగా పట్టుకోదు. నీ చేతులు ఇలా ఉన్నాయి అంటే నువ్వు టెన్షన్ పడుతుంది, నీ చేతులు ఇలా వెనక్కి వెళ్ళాయంటే నువ్వు టెన్షన్ పడుతుంది, నీ కాళ్ళు ఇటు పారేసి ఉందంటే టెన్షన్ పడుతుంది. సో ఎంత స్టాండర్డ్ పొజిషన్లో ఉన్నావు, ఇలా నిలబడ్డావు స్ట్రైట్గా, చేతులు ఇలా ఉండాలి, మాట్లాడతావు. ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఎస్ నీకు ఎటువంటి టెన్షన్ లేదు, స్టేజ్ ఫియర్ లేదు, యు ఆర్ గుడ్ ఎట్ సబ్జెక్ట్. అప్పుడు మనకు అర్థమైంది, ఎస్ ఈ స్కిల్ ఈ అమ్మాయికి ఉంది, ఎస్ ఈ అబ్బాయికి స్కిల్ ఉంది. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, హ్యాండ్ మూమెంట్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయి, ఎటువంటి టెన్షన్ లేదు. వాయిస్ కదా చెప్తున్నారు కదా, టుడేస్ జీకే క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద కదా, కొంతమంది చెప్తారు. అరే నేను అడుగుతాడు, అరే ప్రిపేర్ అయిన వాళ్ళు అయినా సార్ ఎందుకంటే మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసరికి అట్లే తడబడుతుంది సార్ ఇట్లా అంటుంది. సో డెఫినెట్ గా కాబట్టి ఇది ఒకటి ఫస్ట్ ఏంటి, మీ పర్సనల్ టెస్ట్ చేస్తున్నారు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అండ్ దెన్ మళ్ళీ ఏం చేస్తారు సార్, గ్రూప్ ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ కాదు, డిబేట్ ఇస్తారు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఇంకొకరు, ఒకరు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి, ఇంకొకరు అపోజ్ చేస్తూ మాట్లాడాలి. ఓకే, ఒక టాపిక్ ఇస్తారు, అరే ఏదో ఒకటి ఒక సొసైటీకి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ మాట్లాడు,